ఒక ఆయన అన్నాడు, మా అమ్మ మా నాన్న ముసలాళ్ళు అయ్యారు, నేను బాప్తీసం తీసుకుందాం అనుకుంటున్నాను. మరి బాప్తీసం తీసుకుంటే మా అమ్మ మా నాన్న చనిపోతే ఆ కర్మకాండాలన్నీ మరి ఆ క్రమంలో చేయాలి కదా, మరి ఏం చేయమంటావు అని అడిగాడు. నేను అతని దగ్గర పిలిచి ఏమన్నా తెలుసా, నువ్వు ఎందుకు బాప్తీసం తీసుకోవాలనుకుంటున్నావు అన్నాను. పరలోక రాజ్యాన్ని చేరటానికి అన్నాడు. బాప్తీసం పొంది పాపాలు కడిగేసుకోకపోతే ఎక్కడికి పోతావు అన్నాను. నరకానికి అన్నాడు. మరి మీ అమ్మ నాన్న ఎక్కడికి పంపిద్దాం అనుకున్నావు అన్నాను. మీ అమ్మ నాన్న ఎక్కడికి పంపిద్దాం అనుకున్నావు అంటే పరలోకానికి. మరి పరలోకానికి ఎట్టపోతారా? వాళ్ళున్న అజ్ఞానాంధకారపు భక్తిలోనే వాళ్ళని నువ్వు ఉంచితే పరలోకానికి ఎట్టబోతారు? పిచ్చోడా, వాళ్ళు సస్తే సమాధి ఎట్ట చేయాలని కాదు, వాళ్ళని పరలోకానికి ఎట్ట తీసుకెళ్లాలని ఆలోచించు. వారికి సువార్తను ప్రకటించు, వారిని రక్షణలోకి నడిపించు. నాకు ఊహ తెలిసిన దగ్గర నుండి భక్తి నేర్పారు తల్లిదండ్రి. నాకు నిజమైన దేవుడు తెలియదు, నిజమునకు దేవుడు కానీ నా వంటి మనుషుల్ని కొంతకాలం మొక్కాను నేను. ఆ తర్వాత ఆ భక్తిలో ఉన్నప్పుడే నా పసితనపు హృదయంలో నుంచి ఒక కోరిక ఏంటో తెలుసా? నన్ను కన్నందుకు నా తల్లిదండ్రిని మోక్షానికి చేర్చాలి. నన్ను కన్నందుకు నా తల్లిదండ్రులకు మోక్ష మార్గాన్ని నేను చూపించాలి. ఎందుకంటే నా తల్లిదండ్రి ఇద్దరు విద్యావిహీనులు, చదువు లేనివారు, జ్ఞానం తెలియదు. కనుక ఎట్లనన్నా కష్టపడి వారికి సత్యాన్ని ప్రకటించి, నాకు సత్యం ఎన్ని తెలియదు, నాకు బైబిల్ తెలియదు, వేసేది ఏం తెలియదు, ఆ విగ్రహారాధనలోనే ఉన్నాను. కానీ మోక్షం ఒకటి ఉందని నమ్మాను, నరకం ఒకటి ఉందని కూడా నమ్మాను. గరుడ పురాణంలో ఉంది కదా నరకం ఉందని. రౌరవాది నరకాదులు ఉన్నాయని చెప్పారు అందులో. దానిలో పడనీయకూడదు నా తల్లిదండ్రిని. నా తల్లిదండ్రి మోక్షానికి వెళ్ళాలి, నన్ను కన్నందుకు వాళ్ళ జన్మ చరితార్థం కావాలి అని ఆశపడ్డా. ఎన్నేళ్ల వయసులో తెలుసా? 7-8 ఏళ్ల వయసులో. నమ్మగలరా? నిజం. విచిత్రమైన కోరిక. ఇంక వేరే మా అమ్మ మా నాన్న నేను ఐశ్వర్యంలో తొలదూగేటట్టు చేయాలి, మా అమ్మ మా నాన్న నేను ఏదో అందలం ఎక్కించాలి, ఈ కోరికలు కాదు. వాళ్ళని నరకానికి పోనీయకుండా మోక్షానికి చేర్చాలని ఆశ ఉండేది నాకు. దేవుని దయ వల్ల నా కోరిక దేవుడు తీర్చాడు. నీ ఆశ బాగుంది కానీ అది తీరే మార్గం ఇదిరా అని చూపించాడు. ఏది అంటే ఆ మార్గం యేసే. అవునా అని వచ్చి తెలుసుకొని నేను రక్షింపబడి తర్వాత నా తల్లిదండ్రికి ప్రచురం చేస్తే, మా తల్లిదండ్రి కూడా నా మాటను గౌరవించి సన్నిధికి వస్తే, సన్నిధిలో మొదట నా తండ్రిని దర్శించాడు దేవుడు. తన బలహీనతలన్నీ విసర్జించి, ఇన్నాళ్ళు నాకు 70 సంవత్సరాలు దాటినాయి, ఎన్నో గుళ్ళు గోపురాలు రకరకాలు తిరిగాను. కానీ నాయన, నేను యేసు ప్రభు దగ్గరికి ఇష్టపడి రాలేదు, మీరు ఇబ్బంది పడతారని మీ సంతోషం కోసం వచ్చాను. కానీ ఈరోజు నేను ఆయన చూచాను, సన్నిధిలో ఆయన ప్రత్యక్షత పొందాను, ఆయన నిజమైన దేవుడయ్యా అని తన పసితనం నుంచి తనకున్నటువంటి పొగ త్రాగేటువంటి అలవాటు అలాగ తీసి పడేశాడు. తర్వాత నాన్న కన్ను మూసేంత వరకు, ప్రభు దగ్గరికి వెళ్ళేంత వరకు కొంతమంది ప్రయత్నించారు పరీక్షించాలని, టచ్ కూడా చేయలే. దేవునికి మహిమ కలుగునుగాక. వారు మారు మనసు పొందారు, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందారు. నా ఆశ తీరింది. నా దగ్గరకు వచ్చి చెబుతున్నాడు, నేను బాప్తిస్మం తీసుకుందాం అనుకుంటున్నాను కానీ మరి మా అమ్మ మా నాన్న సస్తే ఎట్ట చేయాలి, వాళ్ళ పాడే కట్టాలి కదా అంటే, నిజంగా జోక్ కాదు, పాడే కదా కడతారు, మరి అది ఎట్లా చేయాలా, అదంతా పిండ కార్యక్రమాలు అవన్నీ ఉంటాయి కదంటే, పాడే కాదు నాయన, పెట్టెకు సిద్ధపరచు, పిండాలు తర్పణాలు కాదు. వారికి జ్ఞాపకార్థ కూటం జరిగినట్లుగా వారిని సిద్ధపరచు. అంటే ఏం చేయమని? ప్రభులోనికి నడిపించు. మోక్ష మార్గం యేసే గనుక వారికి యేసును చూపించు. అసలు ఇప్పుడు నీ రక్షణ గురించి కాదు నీ టెన్షను, మరణానికి సమీపమవుతుంది వారు గనుక ముందు వాళ్ళని కాపాడటానికి ప్రయత్నించు పిచ్చోడా అని చెబితే, కరెక్టేనన్నా, వాళ్ళు సస్తే ఎట్ట చేయాలని చూశాను కానీ సచ్చి వాళ్ళు ఎక్కడికి పోతారన్నది ఆలోచించలేదన్నా. వాళ్ళకి ఏ కార్యక్రమంలో భూస్థాపన అన్నది పక్కన పెడితే వాళ్ళని నిత్య జీవానికి చేర్చాలి కదా.
వాళ్ళ మీద ఉన్న ఆ పాపం అంతా కడగబడినట్లు వాళ్ళని రక్షణలోకి నడిపించాలి కదా. అయ్యో, నేను ఈ పాయింట్ మిస్ అయ్యానేంటి? వాళ్ళని ప్రేమించు, వాళ్ళ కోసం ప్రార్థించు. మిగిలిన వాళ్ళతో పోటీ పెట్టుకోకుండా నీ భార్యకు చెప్పుకొని అవసరమైతే నువ్వే వారిని దగ్గర పెట్టుకొని వాళ్ళకు ఊడిగంజేయి. నీ ప్రేమను వారు రుచి చూచి నీలో ఉన్న దేవుని గుర్తెరిగి నీ మాటకు వాళ్ళు లోబడి రక్షణ పొందుతారు అని చెప్పి పంపా. దేవునికి మహిమ. మిగిలిన కొడుకుల్లాగా వంతేసుకోవద్దు. నువ్వు రక్షణ పొందిన కొడుకువని, నువ్వు యేసుప్రభుని నమ్మిన కొడుకువని, నువ్వు ముద్దుల కొడుకువని, బంగారు కొడుకువని, ప్రేమ కలిగిన కొడుకువని నీ తల్లిదండ్రి ముగ్ధులై ముచ్చటపడి వారందరి మాట కాదయ్యా వారేమని అనుకొని నీలో దేవుణ్ణి చూస్తున్నావు. నీవు నమ్మిన దేవుణ్ణి మేము మొక్కుతాం అనేటట్టు నడుచుకోను ఆయన తల్లిదండ్రి ముందు. వారిని గెలువు, వారి హృదయాలను గెలువు, వారి మనస్సును గెలువు, వారికి నిజమైన దేవుని ప్రేమ చూపించు. ఒక కొడుక్గా కాదు, ఒక దేవుని బిడ్డగా ప్రేమించయ్యా. హల్లెలూయా. అట్లా మార్చుకున్నారు చాలామంది. తల్లిదండ్రులు రక్షించుకున్నారు, కొంతమంది కూతుళ్ళు రక్షించుకున్నారు. 4 కూతుళ్ళు అంటే 3 కూతుళ్ళు చూడాల తల్లిని. తల్లి ఒప్పుకోదు యేసుప్రభుని. 4వ కూతురు తల్లిని దగ్గర పెట్టుకొని ఎంతో ప్రేమించి జాగ్రత్తగా చూసుకుంది. ఆ కూతుర్లో ఉన్న ప్రేమను బట్టి ఆ తల్లి కూడా రక్షణలోకి వచ్చి యేసుప్రభుని నమ్ముకొని, నా కూతురు ఒక కూతురులాగా కాదయ్యా, నాకు ఒక సేవకురాల్లాగా సేవ చేసింది. తల్లి సాక్ష్యం.